హలో ఎవరీవన్, మనం ఈజ్ మ్యాటర్ ప్యూర్ అనే చాప్టర్ని చెప్పుకుంటున్నాం. అదే ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ లర్న్ అబౌట్ హౌ టు సెపరేట్ ద మిక్చర్స్. దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ లర్న్ few methods that are sublimation method, evaporation method and chromatography, finally separating funnel. These are the methods for separating the mixtures. సో మిక్చర్స్ని ఏ విధంగా సెపరేట్ చేయొచ్చు అనేది మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇన్ దిస్ క్లాస్, ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే మిసిబుల్ లిక్విడ్స్ని ఏ విధంగా సెపరేట్ చేయాలి. మిసిబుల్ లిక్విడ్స్ అంటే అవి హోమోజీనియస్ మిక్చర్సే. హోమోజీనియస్ మిక్చర్ ఎగ్జాంపుల్ ఏంటి? లెమనైడ్. అంటే లెమన్ జ్యూస్ అనేది మనకి హోమోజీనియస్ మిక్చర్కి ఎగ్జాంపుల్. ఎందుకంటే లెమనైడ్లో మనకి లెమన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అలాగే షుగర్, ఈ మొత్తం 3 కాంపోనెంట్స్ మిక్స్ అయ్యి మనకి లెమనైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ లెమనైడ్ మనకి ఏ చిన్న పాట్ తీసుకున్నప్పటికీ ఒకే ఫ్లేవర్లో ఉంటుంది, లెమన్ ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి అందులో మనకి ఈ 3 అనేది మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇటువంటి హోమోజీనియస్ మిక్చర్స్ని ఏ విధంగా సెపరేట్ చేయవచ్చు అంటే మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటంటే డిస్టిలేషన్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసి మనం మిసిబుల్ లిక్విడ్స్ని సెపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎసిటోన్ వాటర్ రెండు ఒకేలా ఉంటే మిక్స్ చేస్తే అవి ఒకే పదార్థం కింద, అంటే ఒకే కాంపోనెంట్ కింద మనకు కనబడుతుంది. సో ఆ కాంపోనెంట్ని మనం ఏ విధంగా సెపరేట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూద్దాము. డిస్టిలేషన్ మెథడ్. ఈ మెథడ్లో మనకి స్టాండ్ తీసుకుంటాము. సో ఇది డిస్టిలేషన్ ఫ్లాస్క్ అంటారు. డిస్టిలేషన్ ఫ్లాస్క్, ఈ ఫ్లాస్క్లో మనకి పైన ఉంటుంది కార్క్ ఉంటుంది. ఈ కార్క్ పైన మనకి థెర్మోమీటర్ పెడతాం, అంటే టెంపరేచర్ మెజర్ చేయడానికి. నెక్స్ట్ ఇందులో మనం ఏం చేస్తామంటే మిక్చర్ ఆఫ్ ఎస్టోన్ అండ్ వాటర్ మిక్చర్ని మనం ఇందులో వేయడం జరిగింది. సో కింద నుంచి మనం ఏం చేస్తామంటే ఇది స్టవ్, ఈ స్టవ్ నుంచి మనం ఏం చేస్తే హీట్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఇది వ్యాపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాపర్స్ ఏమవుతాయి ఇందులో నుంచి పాస్ అవుతాయి. ఇదేంటంటే కండెన్సర్. ఈ కండెన్సర్ గుండా ఈ వ్యాపర్స్ అనేవి ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి కోల్డ్ వాటర్ పంపిస్తాం, ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంటుంది. సో ఇది వాటర్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, కండెన్స్ అవుతుంది. అప్పుడు ఇందులో నుంచి వచ్చిన ఆవిర్లు ఏమవుతాయంటే మనకి, అంటే వ్యాపర్స్ ఏమవుతాయంటే కండెన్స్ అయ్యి అవి నీటి బిందువులుగా మారుతాయండి. అంటే కండెన్స్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ కూడా మారుతాయి. ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏమవుతాయంటే మనకి కింద మనం ఒక ఫ్లాస్క్ని పెట్టి లేదా బేకర్ని పెట్టి మనం అందులోని ఫిల్అప్ చేస్తాం. సో ఇక్కడ మనకి వాటర్ ఎస్టోన్ మిక్స్ అయింది, కానీ ఇలా వ్యాపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిస్టిల్ ప్రాసెస్ ద్వారా మనకి వ్యాపర్స్ ఇలా పాస్ అయ్యి కండెన్స్ అవ్వకుండా ఇక్కడ వాటర్స్ అనేది కండెన్స్ అయిపోతుంది. ఎస్టోన్ అనేది మాత్రమే మనకి డ్రాప్లెట్స్ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం ఎస్టోన్ అండ్ వాటర్ మిక్సర్ని మనం సెపరేట్ చేయవచ్చు. అంటే నెక్స్ట్ వన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మిసిబుల్ లిక్విడ్స్ని సెపరేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ డిస్టిలేషన్ మెథడ్కి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఫ్రాక్షనల్ కాలం అనేది ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది. ఈ ఫ్రాక్షనల్ కాలం దేనికంటే ఈ ఫ్రాక్షనల్ కాలంలో ఏం వేస్తారంటే మనం గ్లాస్ బెడ్స్ వేస్తారు, అంటే గాజు ముక్కలు అనేవి వేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ మనం హీట్ చేసినప్పుడు దీని నుంచి వేపర్స్ అనేవి ఈ బెడ్స్ కుండా వెళ్ళినప్పుడు అవి కూల్ అవడానికి, అలాగే అవి కండెన్స్ అంటే వాటర్ డ్రాప్లెట్స్ కింద మారడానికి ఇవి యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ యూజ్ చేసే మిక్చర్స్కి ఇక్కడ యూజ్ చేసే మిక్చర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 2 or more మిక్చర్స్ యూజ్ చేస్తాము, బట్ ఆ మిక్చర్స్కి ఏవైతే కాంపోనెంట్స్ తీసుకున్నామో ఆ 2 కాంపోనెంట్స్కి బాయిలింగ్ పాయింట్స్ అనేవి 25 degrees కన్నా తక్కువగా ఉండాలి. ఇక్కడ తీసుకునే 2 or more కాంపోనెంట్స్కి ఒక డిఫరెన్స్, బాయిలింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ అనేవి 25 degrees Celsius కన్నా తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం మిక్చర్ తీసుకున్నాం, మనం 2 or more కాంపోనెంట్స్ నుండి మిక్చర్ తీసుకుని మనం స్టాండ్ మీద పెట్టామని హీట్ చేస్తున్నాం. సో వ్యాపర్స్ అనేవి ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్తున్నప్పుడు ఈ వ్యాపర్స్ ఇక్కడ ఫ్రాక్షనల్ కాలం గుండా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వ్యాపర్స్ కూల్ అవుతూ కండెన్స్ అవుతాయి. కండెన్స్ అంటే ద్రవ పదార్థం, అంటే నీటి బిందువుల కింద మారడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళిన ఆవిర్లు ఏమవుతుంటే వ్యాపర్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం కూల్ వాటర్ పంపిస్తాము. ఈ కూల్ వాటర్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి బయటకు మామూలు వాటర్ కింద వస్తుంది, ఇక్కడ కండెన్స్ అవుతుంది వాటర్ అనేది. అంటే వ్యాపర్స్ అంటే ఈ ట్యూబ్ అనేది హీట్ అవ్వకుండా అంటే ఈ వ్యాపర్స్ అనేది కండెన్సేషన్, అంటే నీటి బిందువులు మార్చడానికి మాత్రమే ఇక్కడ మనం ఈ కండెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళినటువంటి వాటర్ వ్యాపర్స్ అనేవి ఇలా వచ్చేసి మనకి ఏమన్నా వాటర్ డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతాయి. ఇవే ప్యూర్ లిక్విడ్, అంటే ఇక్కడ మిక్స్ అయిపోయినటువంటి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవి మనకి ఏమన్నా ప్యూర్ లిక్విడ్ కాంపోనెంట్ కింద మనకి మారడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా మిసిబుల్ లిక్విడ్స్ని, అంటే కాంపోనెంట్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి 25 degrees Celsius కన్నా తక్కువగా ఉన్న కాంపోనెంట్స్ యొక్క మిక్చర్స్ని మనం సెపరేట్ చేయొచ్చు. ఇక్కడ మనం 25 degrees కన్నా గ్రేటర్ దాన్ ఎక్కువగా ఉంటేనే మనం, అంటే 2 కాంపోనెంట్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ 25 degrees కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం డిస్టిలేషన్ మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇదేమో
నెక్స్ట్ కాన్సెప్ట్ హౌ టు గెట్ గ్యాసెస్ ఫ్రమ్ ఎయిర్. ఎయిర్ నుంచి మనం గ్యాసెస్ని ఏ విధంగా మనం పొందుకోవచ్చు. సో ఇక్కడ మన ఫ్లో చార్ట్ ఉందా చూద్దాం మనం. ఫ్లో చార్ట్ షోస్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ గ్యాసెస్ ఫ్రమ్ ఎయిర్. ఎయిర్ నుంచి మనం ఏ విధంగా గ్యాసెస్ని పొందుకోవచ్చో మనం ఈ చార్ట్లో వివరించడం జరిగింది. ఎయిర్ గ్యాసెస్ అనేవి మనకి ఎయిర్లో ఉంటాయి. ఆ ఎయిర్ నుంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చు చూద్దాం. ఫస్ట్ ప్లస్ ఎయిర్. సో ఇప్పుడు ఎయిర్ని ఏం చేయాలంటే ఫస్ట్ కంప్రెస్ అండ్ కూల్ చేయాలి. కంప్రెస్ అండ్ కూల్. ఈ కంప్రెస్ అండ్ కూల్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఇంక్రీజింగ్ ప్రెషర్ అండ్ డిక్రీజింగ్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ని తగ్గించి అంటే ఉష్ణోగ్రతను తగ్గిస్తూ పీడనాన్ని పెంచితే మనకి ఏమవుతుందంటే ఈ ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి కూల్ అవుతుంది, అంటే తగ్గించబడి కూల్గా మారుతుంది. సో ఇలా కూల్గా మారినటువంటి ఈ లిక్విడ్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే అలౌ టు వార్మ్ ఆఫ్ స్లోలీ ఇన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలం. ఇంతకుముందు మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలం ఉంది కదా, అందులోకి మనం దీన్ని పంపిస్తాం. ఇది లిక్విడ్ ఎయిర్ అనేది అంటే మిక్స్ అయిపోయిన కాంపోనెంట్స్ కాబట్టి. సో వార్మప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి నెక్స్ట్ గ్యాసెస్ గెట్ సెపరేటెడ్ అట్ డెఫరెంట్ టెంపరేచర్. ఈ విధంగా వచ్చిన గ్యాసెస్ని మనం డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర మనం ఏం చేస్తాం సెపరేట్ చేయొచ్చు. ఆ టెంపరేచర్ ఇక్కడ ఇచ్చే చూడండి పాయింట్స్. బాయిలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందనుకోండి, బాయిలింగ్ పాయింట్స్ ఏంటంటే 183 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనం ఏం చేయొచ్చు అంటే ఆక్సిజన్ మనం పొందుకోవచ్చు. ఎక్కడ ఈ లిక్విడ్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ మనం -183 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం పొందుకోవచ్చు. అది ఎంత వస్తుందంటే 20.9% అనేది మనకి ఆక్సిజన్ అనేది అప్టైన్ అవుతుంది. నెక్స్ట్ ఆర్గాన్ అనేది -186 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర మనకి 0.9% అనేది ఆర్గాన్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఆర్గాన్, ఆక్సిజన్, నైట్రోజన్ అనేవి గ్యాసెస్. నెక్స్ట్ ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది మనకి బాయిలింగ్ పాయింట్ ఉంది ఇక్కడ -196 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి 78.1% నైట్రోజన్ గ్యాస్ అనేది అప్టైన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్. అంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ ఎన్ని టైప్స్లో ఉంటాయి. ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ 2 types. దే ఆర్ ఫస్ట్ వన్ compounds, second one elements. What are components? Components are the substances which are easily broken down into 2 or more elements by chemical and electrochemical reactions. అంటే కాంపౌండ్స్ అనేవి సబ్స్టెన్సెస్ ఇవి ఏంటంటే ఈజీగా బ్రోకెన్ అంటే విడగొట్టవచ్చు. ఎలా అంటే కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ప్రాసెస్ ద్వారా మనం కాంపౌండ్స్ కింద మనం ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపులర్ సబ్స్టెన్సెస్. ఎలిమెంట్స్ మనం చిన్న సబ్స్టెన్సెస్ కింద మనం విడదీయలేము. ఇవి ఎలిమెంట్స్. సో కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్, షుగర్, మీథేన్, etc. These are examples for compounds. What are examples for elements are hydrogen, oxygen, etc. These are the elements. సో ఎలిమెంట్స్ మనం ఈజీగా మనం బ్రోకెన్ డౌన్ చేయలేము, కాంపౌండ్స్ని బ్రోకెన్ డౌన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకో, మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా మనం హైడ్రోజన్ కింద ఆక్సిజన్ కింద మనం డివైడ్ చేయొచ్చు. సో హైడ్రోజన్ మనం ఏ విధంగా డివైడ్ చేయలేము. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, దీస్ ఆర్ ద కాంపౌండ్స్. Distillation. We know that different methods are used for separation of different kinds of mixtures. But do you know how a mixture of 2 miscible liquids can be separated? Well, such a mixture can be separated by a method called distillation. Distillation is the process of separating miscible components of a mixture that do not decompose upon boiling and have sufficient difference in their boiling points. The process involves heating the liquid until boiling and then capturing and cooling the resultant vapors. The separation of liquids is usually achieved at their respective boiling points. The more volatile component vaporizes at its boiling point and then condenses in the condenser, while the other component is left behind in the distillation flask. Thus, separation of the mixture is achieved. Can you separate a mixture of acetone and water?
Yes, it can be achieved by distillation. Let us have a look at the procedure of separation using distillation method. Firstly, take the mixture in a distillation flask fitted with a thermometer. Observe carefully how the apparatus is arranged. Then, heat the mixture slowly, keeping a close watch at the thermometer. See the acetone vaporizing and then condensing in the condenser. This acetone can now be collected from the condenser outlet. On the other hand, the water is left behind in the distillation flask. Do you know there are several important applications of distillation? Let us discuss a few important ones. Distillation is employed in food processing to produce distilled beverages. Large-scale industrial distillation is widely used in petroleum refineries, petrochemical, and natural gas processing plants. Production of essential oils and herbal distillate is carried out by steam distillation. In addition to these applications, distillation is also used to separate the mixture of ether and toluene, and the mixture of hexane and toluene. Fractional distillation. Fractional distillation is used for the separation of a mixture of two or more miscible liquids for which the difference in boiling points is less than 25 Kelvin. The apparatus for fractional distillation is similar to that of simple distillation, except that a fractionating column is fitted in between the distilling head and the RB flasks. Materials required: mixture of ethanol and water, 250 ml and 100 ml RB flasks, stand with lamp, fractionating column, distilling head, porcelain chips, thermometer adapter, water condenser, vacuum adapter, and heating mantle. Procedure: take a mixture of ethanol and water and pour it into a 250 ml RB flask. Take some porcelain chips and put it into the mixture. Now, connect a fractionating column to the RB flask and clamp it. Connect a distilling head to the fractionating column and a thermometer adapter containing thermometer to the distilling head. Connect a water condenser to the outlet of the distilling head and clamp it. Now, connect a vacuum adapter to the water condenser and a 100 ml RB flask to the vacuum adapter. Clamp the RB flask and place it in a beaker containing water. Now, connect a rubber tube between the inlet of the condenser and the tap to allow the cold water to enter. Connect another rubber tube to the outlet of the condenser to pour the hot water from the condenser to the sink. Open the tap so that water flows through the tube and fills the condenser and then comes out through the outlet. Set the temperature of the heating mantle and heat the contents of the RB flask. At 78 degrees Celsius, ethanol vaporizes and the vapors rise through the fractionating column and pass through the condenser, and condensation takes place and ethanol gets collected in the receiver flask in the liquid form and water is left behind in the distillation flask. Therefore, the separation of two or more miscible liquids for which the difference in boiling point is less than 25 Kelvin and can be done only by fractional distillation. Since ethanol and water forms an azeotrope,
the distillation has to be repeated to obtain the pure components.